ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూటగంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే నమశివాయ. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పర్వదిన సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయ గొప్పతనాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. కన్నప్ప పూజించిన వాయులింగం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒక్కటైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో సువర్ణముఖి నదీ తీరాన కొలువై నేటికి భక్తజన పూజలందుకుంటూ భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రం మరియు దక్షిణ కైలాసమని కూడా పిలుస్తారు. 5వ శతాబ్దంలో పల్లవ కాలంలో ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య రాజు కృష్ణదేవరాయ నిర్మించాడు. 11వ శతాబ్దంలో చోళరాజులు మరియు 16వ శతాబ్దంలో విజయనగర రాజవంశం ఈ ఆలయ నిర్మాణంలో అనేక మార్పులను తీసుకువచ్చి అభివృద్ధి చేశారు. శ్రీకాళహస్తి ఆలయం పేరు ఒక ప్రసిద్ధ కథ నుండి ఉద్భవించింది. శ్రీ సాలీడు, కాళము పాము మరియు హస్తి ఏనుగు మోక్షం పొందడానికి ఈ ఆలయములో శివుడిని పూజించేవారు. ఇప్పుడు మన చిన్నారులు ప్రదర్శిస్తున్న ఆ కథను భక్త కన్నప్ప శ్రీకాళహస్తీశ్వర నృత్య నాటకాన్ని తిలకిద్దాము. ఓం నమః శివాయ. నమో భవాయ ఓంకార స్వరూపాయ నిరూపాయ నమో విష్ణురూపాయ నమో విశ్వదీపాయ అవ్యయాయ అనంతాయ అభవాయ నమో నమః. శివపాదమంజీరనాదం
శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం శివపాదమంజీరనాదం అత్యంత మధురం అత్యంత శుభదం అత్యంత మధురం అత్యంత శుభదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం శివపాదమంజీరనాదం శివాయ ఓం నమః శివాయ. స్వామి, ఎవరు వారు? మీ నామస్మరణ చేస్తున్నారు. అర్జునుడు నా నుండి పాశుపతాస్త్రం వరంగా పొందాలని తపస్సు చేస్తున్నాడు దేవి. అంతటి గొప్ప యోధుడికి ఆ వరం ప్రసాదించడం సముచితమేగా స్వామి? సముచితమే, కాని అర్జునుడి తపోదీక్షను ఒక్కసారి పరీక్షించి అందులో అతను నెగ్గాక పాశుపతాస్త్రం ప్రసాదిస్తాను. పరీక్ష? ఎలాంటి పరీక్ష స్వామి? మనం ఇద్దరం ఎరుకలవారిలాగా, అంటే కిరాతకుల వలె భూలోకంలో అర్జునుడి తపోక్షేత్రం దగ్గరకు వెళ్లి ముకాసురా ముకాసురా, ప్రభు ఏమి ఆన, నీవు తక్షణమే వరాహ రూపంలో భూలోకంలోని అర్జునుడి తపోక్షేత్రమునకు వెళ్లి అతని దీక్షను భగ్నం చెయ్యి. శివాజ్ఞను తప్పకుండా నెరవేర్చెదను. ఓం నమః శివాయ, నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలన్నీ అదిరిపోవగా సదపిడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టె బాణము తనువక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనువు కొండగా గిలగిల తిరుగుచు అటునిటు తగిలిన రెండు బాణముల అసువులు వీడెను వరాహము. కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టును బదలకని తొడగొట్టిన వీరముతో అప్పుడు వేటనాది వేటునాది వేటాడే చోటునాది వేటి తగవు కొమ్మని విలుమీటి పలిక శివుడు చేవనాది చేతనాది చేటెరుకని ఈటనాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అప్పుడతడు దేశి చేతుల కార్తవీర్యార్జునుడు ఓంకార ఘన ధనుష్ఠంకారములతోడ శర పరంపర కురిసె హరుడు అయినా నరుని కాతడు మనోహరుడు చిత్రమేము గురి పెట్టిన బాణమ్ములు మాయమాయే విధి విలాసమేమో పెట్టిన గురి బట్టిదాయే అస్త్రములే విఫలమాయ శస్త్రములే వికలమాయ సవ్యసాచి కుడియడమై సంధించుట మరచిపోయే జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల గంగకు నెలవై
పరిబ్రహ్మలకు తరగని మరువై అది పవిత్రమై అగలవిత్రమై శ్రీకరమై శుభమైన శివుని అదరగా సృష్టించరా. తాడి ఎత్తు గాంధీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండ కోపమున కొట్టినంతనే తల్లిదండ్రుల తలువ తనువైన దేవుడు కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు ఎదుట నిలిచిన శివుడు ఎదలోని దేవుడు పదములంటెను నలుడు భక్తితో అప్పుడు. అర్జున, శ్రీ మహాదేవ శంభో శంకర నమో నమః. తేజస్వి అర్జున, నీ శౌర్య ప్రతాపాలను మెచ్చాను. నీకేమి వరం కావాలో కోరుకో, ప్రసాదిస్తాను. కరుణాంతరంగా సమనీయ రూప, నీ దగ్గర నుండి పాశుపతాస్త్రం వరంగా పొందాలని అనుకున్నాను. కానీ నీ దివ్య మంగళ దర్శన భాగ్యం కలిగిన తర్వాత నాకేమీ కోరాలని లేదు. నన్ను మీలో ఐక్యం చేసుకోండి. అర్జున, జనన మరణములు కర్మబద్ధములైనవి. నీవు కారణజన్ముడవు. నీకిష్టమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి. నీవు మరుజన్మలో తిన్నడువై జన్మించి పరిశుద్ధాత్ముడవై శివ సాయుధ్యం పొందుతావు. మహాప్రసాదం అంతా మీ ఆన. మూకాసురా, నాయనా మూకాసురా, లే. ప్రభు నమో నమః. లోక కళ్యాణంలో భాగస్వామివైన నీకు అభినందనలు. ఇక నీవు నీ లోకానికి తిరిగి వెళ్ళిపో. అలాగే ప్రభు. అబ్బా, ఈడనే ఉన్నాను. ఏం సంగతే? ఈ రోజు మన అందరం కలిసి ఆనందంగా ఎగతాలని ఉంది గిరప్పా. సరే,
నమః శివాయ. ఓం నమః శివాయ. తిన్నప్ప, ఎవరో సాములు మన గుడం మీదిగా పోతున్నట్లున్నారు. ఇప్పుడే ఆ సాములూరు దగ్గరికి వెళ్ళి వారి రాక ఎందులోకో కనుక్కుంటా గాని మీరందరూ అడవిలోకి వెళ్ళి మనం తినడానికి పుట్ట తేనె కరుకుట్లు తండి. సరే తిన్నప్ప. ఓ సాములు, బాగున్నారా? యాడికి పోతుండ్రు? మీ చేతిలో ఏంటిది? నాయనా, ఈరోజు మహాశివరాత్రి. మహాశివుణ్ణి పూజిస్తే మన అందరికీ మంచి జరుగుతుంది. ఏమి, ఈ బండరాయిని పూజించాలా? అయినా సాములు, ఈ పానం లేని రాయిని పూజిస్తే మనకెట్లా మేలు జరుగుద్ది? అంతా మీ తిక్క గాని. శివ శివ, అపరాధం అపరాధం, లెంపలేసుకో. స్వామివారికి ఆగ్రహం వస్తే మనందరం భస్మమైపోతాం. ఈ రాయికి అంత మహత్తుందా? చూస్తాను. నాయనా తిన్నా, శాంతించు, కోపం బలదు. నీవు పూర్వజన్మలో అర్జునుడవు. నా శాపం వలన ఈ భూలోకంలో తిన్నడిగా పుట్టావు. కానీ మీరు చెప్పింది నిజమా? అవును, ఇకపై నీవు శివభక్తుడిగా మారి నన్ను కొలుస్తూ కైవల్యం పొందుతావు. స్వామి, ముందు క్షమించు. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. నమస్తే 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 నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి నమో నమః. స్వామి నమో నమః. శంకర నమో నమః. స్వామి నమో నమః. ఏమి తిన్నప్ప, ఈ శివలింగానికి మహత్తే లేదని అది ఒట్టి రాయంటివి కదా, ఇప్పుడేమో దాన్నే మొక్కుతున్నాయే. నాలో నా గర్వాన్ని పొగరుని ఆ స్వామి అణచేసి నాకు భక్తి మార్గం చూపెట్టాడు. ఇకపై మనందరం ఆ స్వామి వారి పూజలు చేస్తూ కాలం గడపాలా? ఓ అలాగే తిన్నప్ప. మీ అందరికీ ఇప్పుడు ఆ స్వామి గారికి ఇష్టమైన పుణ్యక్షేత్రం గురించి చెప్తా, ఇంకోండి. ఏ పుణ్యక్షేత్రం అది? శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం. భలే భలే, జాము సేవ చెప్పు. శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయగా. శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయగా. ఆలయమన్నది లేదని నీకై అల్లెను గుడులను సాలీడు. ఆ భక్తుడు నీవు సంశోధించ అగ్ని పరీక్షను పొందాడు. నీ గుడి రూపము చెరిపిన దీపము మృంగదలంచెను పురుగు. ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తిన సంగిన దేవ శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను గోవరా దేవర కైవల్య పదమీయరా. పన్నగమొక్కటి ప్రతి ఉదయమున ఎన్నో మనులను తెచ్చేది, నిన్నే పూజించేది. పాముయున
పూజను మెచ్చక ఏనుగు దానిని తుడిచేది. వేరే పూజలు చేసేది. ఒకరు నచ్చిన పూజలు నల్లని కరికాములు పగబూని తరుణము కొరకై వేచినవి. కుండము నుండి దూరిన పాము మెండుగ గజమును బాధించే. కొండను మోదగ కుంభము పగులగ రెండొక తరి మరణించే. నీకై కోరిన ఆ ప్రాణులకు నీ సభించే. జంతు సంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా దయచేయవా. శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా. దేవర కైవల్య పదనీయరా. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు. ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. సామె సామె ఇష్టమైన తుంటతేనే కరుకుట్లు మాంసం ముక్కలు తెచ్చా. ఇవన్నీ తిని హాయిగా తుండు సామె. ఎందుకు తినట్లా? నీకు నచ్చలేదా? చెప్పు సామె, తిను సామె. అర్థమైంది. ఇవి రుచిగా ఉన్నాయో లేదా అని అనుమానంగా ఉంది కదూ. అయితే నేను తిని రుచిగా ఉన్నవే నీకు పెడతాను. అయ్యో సామె, అదేంటి నీ కళ్ళ నుంచి నీళ్ళు పడుతున్నాయి? నలకపడ్డాదా? అయ్యో పాపం. సామె, రక్తం, నీ కళ్ళ నుంచి రక్తం కారుతుంది. సామె, అర్థమైనది. కన్నుకు కన్నే మందు. నా కన్ను నీకిచ్చి నీ కన్ను కాపాడుకుంటా. ఏమీ భయం లేదు. మందు కనిపెట్టేశాగా, ఆ కన్నుకి ఈ కన్ను పెట్టేశాగా, ఇప్పుడు ఈ కన్నుకి ఈ కన్ను పెట్టేస్తా. సామె, నా కళ్ళతో నీ ఎలుగు చూసా. ఇప్పుడు నువ్వు నా కళ్ళతో ఈ లోకాన్ని చూస్తావు సామె. నా పుట్టుక ధన్యమైంది స్వామి, ధన్యమైంది. పరమేశ్వర, పరంజ్యోతి,
అమ్మ పార్వతీదేవి, ఆదిపరాశక్తి, పాహిమాం పాహిమాం. ఓం నమః శివాయ. శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూపకారుణ్య కల్పద్రుమా భక్త చింతామణి యాత రక్షామణి సర్వజ్ఞ సర్వాత్మక నీ పదార్థంబులన్ నెమ్మది నిలిపి ఫల్మూగ జీవములేకాగ్రత ఉగ్రత నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి. మదాంధుండనై ముందినై నిన్ను దుర్భాషలను ఎన్ని దూషించినా దివ్యలింగము భంగము కావింపగా చూచినా సర్వలోకోత్తరంబైన నీ విశ్వరూపము చూపించినావే, నన్ను దీవించినావే. కర్మ పరిపక్వముంచేసి కైవల్యమీయంగలేవా ప్రభో. పాహిమా పాహిమా పాహిమా. నాయనా, నీ భక్తికి మెచ్చి పరమశివుడే నీ చెంతకు వచ్చాడు. ధన్యుని మాత. నాయన, కన్నులు అర్పించి నాకు సేవ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఎల్లప్పుడూ భక్తజన హృదయాలలో వెలుగొందుతావు. స్వామి, నాకు ఏ కీర్తి ప్రతిష్టలో వద్దు, నిత్యం నీ చెంతనే ఉండాలని ఉంది స్వామి. ఆనాడు అర్జునిగా పూజిస్తే ఈ జన్మనిచ్చావు, ఇప్పుడైనా మోక్షం ప్రసాదించు స్వామి. సరే, అటుగానే గావిస్తాను. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి స్వామి.